అనంతపురంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ అధికారుల నిర్లక్ష్యంతో లక్షలు విలువ చేసే ఔషధాలు పనికిరాకుండా పోయాయి. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆవరణలోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు మందులు, సర్జికల్ సామాగ్రి సరఫరా చేస్తారు. అయితే ఇందులో దాదాపు 60 రకాల ఔషధాల గడువు ముగిసే వరకు సెంట్రల్ స్టోర్లోనే నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. వాటిని స్టోర్ సమీపంలోని జనరేటర్ గది పక్కన ఉన్న మరో గదిలో పడేశారు. సదరు గదికి ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ అండ్ సర్జికల్స్ అని కాగితంపై రాసి అతికించారు. వాటిని చూపించేందుకు డ్రగ్స్ స్టోర్ ఇన్ఛార్జ్ వెనుకడుగు వేస్తున్నారు. ఆ గది తాళాలు దొరకడం లేదంటూ మభ్యపెడుతున్నారు. సాధారణంగా గడువు తేదీ దగ్గర పడుతున్నప్పుడే ఆయా మందుల వివరాలను స్టోర్ ఇన్ఛార్జ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఉంటే వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వాటిని సరఫరా చేసేవారు. కానీ ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గతంలోనూ స్టోర్లో ఎక్కువ మందులు పనికిరాకుండా పోయాయని, వాటిని ఇతర ప్రాంతాల్లో పడేశారనే విమర్శలు ఉన్నాయి. స్టోర్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ నిర్లక్ష్యానికి వైద్య ఆరోగ్య శాఖ లక్షల రూపాయలు నష్టపోవలసి వచ్చింది.